గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మీకు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే మెయిన్ థింగ్ డిప్లొమా రిజల్ట్స్కి సంబంధించి సో ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఈ యొక్క ఎస్బిటెడ్ బోర్డుకి అయితే ఈ యొక్క లెటర్ని అయితే నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి కూడా పాస్ చేసి నేనైతే ఈరోజు డైరెక్ట్గా మెయిల్ అయితే చేయబోతున్నాను. సో మెయిల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లైని కూడా మీకు ఒక వీడియో చేసి మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ రిక్వెస్ట్ లెటర్లో నేను మెయిన్ థింగ్ అడిగింది ఏంటంటే సో రిజల్ట్స్ అనేది ఎందుకు డిలే అవుతున్నాయి, దాని రీజన్ ఏంటి, అండ్ 45 days అనేది మీకు మ్యాండేటరీగా అయితే తీసుకున్న తర్వాత కూడా రిజల్ట్స్ అనేటివి ఎందుకు రావట్లేదు ఆన్ టైంకి. ఓకేనా. సో వాళ్ళకి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో మనకైతే అది కనీసం అప్డేట్ అనేది ఇవ్వాలి. సో ఎందుకంటే చాలా అనేది మనకు పెండింగ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ సెమిస్టర్కి మనం చదువుకునే దానికైనా ఇంకా వేరే దానికైనా మెంటల్గా సో స్టూడెంట్స్ అనేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు కాబట్టి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత అయితే సో ఎస్బిటెడ్ గవర్నమెంట్కి అయితే ఉంది. సో ఇక్కడ నేనైతే ఎస్టర్డే ఈ యొక్క లెటర్ని అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. బట్ ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేసి అండ్ సబ్మిట్ అయితే చేయబోతున్నాను. ఈ లెటర్ని నేను అఫీషియల్గా సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకైతే సో మెయిల్ అయితే చేయబోతున్నాను. సో ఈ యొక్క లెటర్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కనుక యూస్ఫుల్ అయితే మీరు ఎక్కడైనా యూజ్ చేయండి అండ్ దీన్ని మీరు షేర్ చేసినా కూడా పర్లేదు. సో మ్యాక్సిమం వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓకేనా. అండ్ ఇక్కడ ఏమేమి రాశాను నేను సో ఈ డిప్లొమా రిజల్ట్స్కి సంబంధించి అనేది మీకు క్లియర్గా ఈ లెటర్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏం రాసాము, ఏం కావాలి మనకి, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో 45 days తర్వాత కూడా సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉండొచ్చు. బట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాల్సింది ఉంది. సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా ఎస్బిటెడ్ చేస్తున్న తప్పులు ఇవి. ఎందుకంటే రిమైనింగ్ ఏవైతే ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ కానీ 10th ఎగ్జామ్స్ కానీ సో న్యూస్ ఛానల్స్లో చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎందుకు ఈ యొక్క ఎస్బిటెడ్ అనేది అస్సలకి ఏమీ ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా ఉందనేది అయితే లేదు. సో కొంచెమైనా డెవలప్ అవ్వాలి, అప్పుడే ఎస్బిటెడ్ పైన అవేర్నెస్ అనేది వస్తుంది. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా వస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతాయి కాబట్టి సో ఆన్ టైంకి ప్రతి ఒక్కటి చేయడానికైతే సిద్ధంగా ఉండాలి ఎస్బిటెడ్కి. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తుంది ఇదే. ఓకేనా. సో అందరికీ ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు చూస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళ నుంచి ఏదైనా రిప్లై వచ్చిన వెంటనే మీకైతే వీడియో చేసి నేనైతే పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా మీకు రెగ్యులర్గా రావాలంటే సో వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువగా ఉంటేనే సో మనకి ఏదైనా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకటో ఇద్దరు మాత్రమే చూసి దాన్ని అక్కడికక్కడే వదిలేస్తే సో మనం గట్టిగా అడిగేదానికి కూడా ఛాన్స్ ఉండదు. ఓకేనా. సో ఇదే మెయిన్ థింగ్. సో మనం ఏమైనా అడగాలి అంటే మన దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారు అనేదానికే కొంచెం ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు నా వీడియోస్ పెట్టినవి చాలామంది కూడా స్టూడెంట్స్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, చూసి సపోర్టింగ్ అనేది ఉంది. సో దానికోసమే ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్. సో డిప్లొమా స్టూడెంట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు ఖచ్చితంగా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించిన లెటర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మళ్ళీ ఇంకొక వీడియోతో నేనైతే ముందరికి వస్తాను. సో అంతవరకు చూస్తున్నానండి BSD తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్. బై.